నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో పులిమేరు నీటి సంఘం ఉపాధ్యక్షులు, దివిలి గ్రామ జనసేన పార్టీ యువజన అధ్యక్షులు జట్ల విజయబాబు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ జగ్గంపేట వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, వారి తనయుడు యశ్వంత్ బాబు హాజరు కావడం జరిగింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి శాస్త్రి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ భారీ ధర్నా చేపట్టింది. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మార్గదర్శకత్వంలో కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ తప్పిదమే లేనప్పుడు సిబిఐ విచారణకు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, సంతోష్లు కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పిందన్నారు. అలాంటి సమయంలో హరీష్ రావును ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ దిగ్విజయంగా పరిపాలన కొనసాగిస్తున్న కారణంలోనే గతంలో రాహుల్ గాంధీ గారి యొక్క కళ మరియు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి స్థాయిలో నిర్వర్తించి దానికి సంబంధించినటువంటి 42% బీసీ రిజర్వేషన్ బిల్లుని మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది. తదనంతరం నిన్న గవర్నర్ గారికి అధికారికంగా అఖిలపక్షం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గవర్నర్ని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో పాస్ అయినటువంటి 42% బీసీ బిల్లును అధికారికంగా పూర్తి చేయాలని చెప్పేసి, రాష్ట్ర ఉండాలని చెప్పేసి నిన్న అఖిలపక్షం ద్వారా కూడా సమర్పించడం జరిగింది. ఈ బీసీ బిల్లు 42%
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, వారితో పాటు మాకు పూర్తిగా సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గము, క్యాబినెట్ మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫు నుండి కూడా మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఎంవాడలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని 7వ రోజు సందర్భంగా ఎంఆర్పిఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ల రాజా ఆధ్వర్యంలో హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ విచ్చేసి ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరువూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వైఎస్ అభిమానులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చివరి శ్వాస వరకు ప్రజల కోసం అహర్నిశలు పనిచేసిన నందమూరి హరికృష్ణ గారి సేవలను మరువలేమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం నాడు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంలో నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమా మీడియాతో మాట్లాడారు. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దామగ్నాపూర్ గ్రామంలో 84 లక్షల నిధులతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, బస్టాండ్, అంగన్వాడీ భవన నిర్మాణాలకు నిర్వహించిన భూమి పూజలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, సింగిల్ విండో డైరెక్టర్ సురేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి మరియు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేపథ్యంలో కొత్తపేటలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ కాలనీలో షాహిద్ భగత్ సింగ్ గణేష్ మండలి సభ్యులు, సిక్కు సంఘం జిల్లా అధ్యక్షులు జగదీష్ సింగ్, రవి సింగ్, హీరా సింగ్, బల్జిత్ సింగ్, బల్బీర్ సింగ్, గోవింద్ సింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణేష్ 6వ రోజు షహీద్ భగత్ సింగ్ గణేష్ మండలి రాజీవ్ గాంధీ కాలనీ అన్నదానం ఈరోజు జరుపుకున్నాం. బోలో గణేష్ మహారాజ్ కి జై. పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 30 ఏళ్లలో 4 సార్లు సీఎంగా ప్రజలకు అపూర్వ సేవలు అందించిన నాయకుడు నారా చంద్రబాబు అని, మహిళా సాధికారతకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన విజనరీ సీఎం అని అన్నారు. హైటెక్ సిటీతో ఐటీకి విప్లవానికి బాటలు వేసింది చంద్రబాబే అని, విజన్ 2020తో ఆంధ్రప్రదేశ్కు కొత్త రూపు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకున్న అదృష్టం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందిస్తూ ప్రజారంజకమైనటువంటి పాలనని అందిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తారీఖున సరిగ్గా ఇదే రోజు ఆయన 30 ఏళ్ల క్రితం తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ కానీ ఆయన చేసిన సేవలు మునుపెన్నడూ భవిష్యత్తులో మరెప్పుడైనా చూస్తామా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఈ 30 ఏళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో మైల్ స్టోన్స్గా నిలిచినటువంటి కార్యక్రమాలని కొన్ని నేను ఉదాహరించదలుచుకున్నాను. అసలు ప్రభుత్వం అంటే ప్రజలకు తెలియజెప్పడం కోసం దేశంలోనే తొలిసారిగా ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రభుత్వ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పాలసీ పేరు ప్రజల వద్దకు పాలన. అంటే ప్రభుత్వం కోసం, ప్రభుత్వం చేసే సాయం కోసం, ప్రభుత్వం చేసే అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రజలు ఎదురు చూడడం కాదు, ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల వద్ద మనం పనులు చేయాలన్నటువంటి సంకల్పాన్ని తీసుకోవడం అనేది చరిత్రలో మరపురాని ఘట్టం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం ఈ తొలి అడుగు అనేక రకాలైనటువంటి మలుపులకి నాందిగా మారింది. బాల్కొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ, తహసీల్దార్, మండల విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, భట్టు రాజేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. నవభారత్ సాక్షారత్ కార్యక్రమం ప్రధాన పాత్ర సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ఉల్లాస్ లక్ష్యమని, బాల్కొండ మండలంలో 2563 నిరక్షరాస్యులను గుర్తించామని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ అన్నారు.
ఈ యొక్క ఇంతకుముందు వయోజన విద్యా కార్యక్రమం లాగా ఉండేది. దానికి పేరు మార్చి నవభారత్ సాక్షరత శిక్షణ సాక్షరత కార్యక్రమం అని పేరు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిరక్షరాస్యత లేకుండా 15 to 36 అట్లా ఆ ప్రాంతంలో 15 పై పడినటువంటి వయోజనులందరికీ కూడా ఈ నిరక్షరాస్యులను అక్షరాస్యులను తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా బిఏలను ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా 3 రకాలుగా మనం పాఠశాల స్థాయిలో అయితే నెవర్ ఎండ్, తర్వాత డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళకి నెవర్ ఎండ్ని ఎన్రోల్ చేసి రెగ్యులర్ స్కూల్ పంపిస్తాం. డ్రాప్ అవుట్స్ కనుక ఉంటే వాళ్ళ మధ్యలో మానేసే వాళ్ళకి టాస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేది ఒక ఏర్పడేసాం. దాంట్లో కూడా అడ్మిషన్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్ కావచ్చు, దాంట్లో కూడా మనం వాళ్ళకి. మేడ్చల్ జిల్లా ఉమ్మడి షామీర్పేట్ మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం షామీర్పేట మండలం అలియాబాద్ చౌరస్తా నుంచి పాదయాత్రగా వచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి అర్ధరాత్రి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అపర భగీరథుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఏర్పడిన రాష్ట్రంలో నిధులు నీళ్లు నియామకాలు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని 10 సంవత్సరాలు ఏ ఒక్క వ్యక్తికి, ఏ ఒక్క రైతుకు, ఏ ఒక్క నాయకునికి, ఏ ఒక్క మహిళకు మరి కంటి నిండా నిద్ర పట్టే విధంగా, కడుపు నిండా అన్నం తినే విధంగా, మరి 6 కాలం పంటలు పండించే విధంగా రైతులను కాపాడుతున్నటువంటి నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు. మరి అలాంటి మేధావి, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి అపర భగీరథుడు, మరి అలాంటి వ్యక్తి మీద ఈ చిల్లరమల్లర శాస్త్రాలతోటి, ఈ చిలిపి రాజకీయాలతోటి ఆకాశం సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎట్లయితే అవుతుందో కేసీఆర్ మీద నిందలేస్తే మరి తెలంగాణ సమాజం ఏదో నాదిక్కుంటుందని ఒక కుటిలమైన నీచమైన రాజకీయ బుద్ధితో చేస్తున్నటువంటి రాజకీయ క్రీడలో మరి తెలంగాణ యావత్తు మరి యువకులు కానీ, రైతులు కానీ, మరి రైతాంగం కానీ ప్రతి ఒక్కరు ఇలా తెలంగాణ అంతా నేర్చుకుంటుంది. అయ్యో కేసీఆర్ మీద కేసు పెడతారట, అయ్యో కేసీఆర్ మీద సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తుండట. బిడ్డ మీరు ముందు ఉండండి, మీ వెనకాల ఆయల్ల తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఊరు వాడ పిల్ల జిల్లా తల్లి అందరు ఎట్లయితే లేచుకుంటున్నామో మరి అట్లే లేచి మీ ఎంబడ నడుస్తామని చెప్పి ఇలా గ్రామాన చెప్పినందుకే మేమంతా మా నాయకులు మరి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీరామ్ నగర్ కాలనీలోని రోటరీ క్లబ్ నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో జన సైనికులు 80 మంది చేత బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఆ డేంజర్ బెల్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎవరు కూడా సరే ఆ సభ నుంచి పరుగులు తీరు. ఎందుకు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలనుకోరంటే అక్కడ మేము ఆరాధంగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు. అక్కడ
ఆ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ప్రాణ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ 10 లక్షల మంది మొత్తం కూడా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకునేటువంటి ఆ యొక్క విధానం ఒక జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఉంటుంది. గణాలకు అధిపతి, బుద్ధి, జ్ఞానం, ఐశ్వర్యానికి ప్రతీక, మనందరి హృదయాల్లో కొలువై ఉన్న మోదక ప్రియుడు ఆయనే మహాగణపతి. మహాగణపతి స్వయంభూగా వెలిసిన దివ్యధామం కాణిపాకం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. ఎవరి దర్శనంతో అయితే సకల పాపాలు హరించుకుపోతాయో ఆయనే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి. సత్యం చెప్పేవారికి అండగాను, అబద్ధం చెప్పేవారికి సింహ స్వప్నమై బాసిల్లుతున్నారు వరసిద్ధి వినాయకుడు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును. వినాయక చవితి సందర్భంగా ఏకంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఏకైక ఆలయం ఈ కాణిపాకం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు 6వ రోజు రాత్రి వృషభ వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామివారిని కాణిపాకం గ్రామ వీధుల్లో వైభవంగా వృషభ వాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, వృషభ వాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణరావు పటేల్. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పిట్లం మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాసరి రమేష్, విజయ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సాగౌడ్, జగదీష్ సింగ్, మైనారిటీ నాయకులు కరీం తదితరులు పాల్గొన్నారు. అల్లూరి జిల్లా రాజవమంగిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీపీ, ప్రజాప్రతినిధులు,
పార్టీ మండల నాయకులు, అభిమానులు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ చప్ప చంద్రారాణి, ఎంపీటీసీ కనిగిరి దుర్గా పూలమాలలు వేశారు. కరీంనగర్ కొత్తపల్లిలో గోకుల్ నగర్ కురుమవాడలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విఘ్నేశ్వర స్వామికి కుంకుమ పూజ, విఘ్నేశ్వర స్వామి పూజ, లక్ష్మీదేవి పూజ కార్యక్రమం నిర్వహించిన గణేష్ యూత్ కమిటీ సభ్యులు చిట్కూరి బీరయ్య, శ్రీనివాస్, నరేష్, భూమేష్, విక్రమ్, రాము, పెద్ది కొమరయ్య, సురేష్, మైపాల్, భూమయ్య, పోచమల్లు, గణేష్ యూత్ కమిటీ సభ్యులు, పంతులు, వేణు సమక్షంలో కురుమా సంఘం పెద్దలు, మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఓం విఘటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతువే నమః, ఓం గజాననాయ నమః, ఓం భక్తతుండాయ నమః, కందాగ్రజాయ నమః. మన కొత్తపల్లి పట్టణంలో గోకుల్ నగర్లో కురుమాల్లో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సన్నిధిలో కుంకుమార్చనలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. కుంకుమ పూజలు చేయడం వల్ల మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని మరియు వారి యొక్క సౌభాగ్యాన్ని కోరుకుంటూ మహిళలందరూ కూడా ప్రతి సంవత్సరము అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత 2 సంవత్సరాలు ఇప్పుడు అత్యంత వైభవంగా భక్తులతో ఈ కుటుంబాల్లో ఈ స్వామివారి పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈ పూజలు చేయడం వల్ల భక్తిభావంతో పాటు అందరికీ శ్రద్ధ మరియు వినయ విధేయతలు కూడా చేకూరుతాయని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సింగాపూర్ ఓ ప్రైవేటు సంస్థకు చెందిన బ్రహ్మాండమైన అతిపెద్ద గణనాథుని నిమజ్జనం వేడుకలు జరిగాయి.